హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా కమ్మని ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. బచ్చలాకు పప్పు అండి. మామూలుగా బచ్చలాకుతో మనం పప్పు ఎలా చేస్తామో ఈ రెసిపీ కూడా అంతే అండి. ఇది సిలోన్ బచ్చలతో చేస్తున్నాము. బచ్చలాకులోనే చాలా రకాల బచ్చలి ఉంటుందండి. ఎర్ర బచ్చలి, తీగ బచ్చలి, తర్వాత దుంప బచ్చలి, అదే చెట్టు బచ్చలి, మట్టు బచ్చలి, ఇలా రకరకాల పేర్లతో ఉంటదండి. ఇదైతే సిలోన్ బచ్చలి అండి. పింక్ ఫ్లవర్ తో ఇలా పొడుగు పొడుగు ఆకులతో ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. నార్మల్ బచ్చలి కంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటది. దీంతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఇలా పొడుగ్గా సన్నగా ఉంటది. ఏ బచ్చలాకైనా పర్లేదు, ఇదే పద్ధతిలో ఒకసారి చేయండి. నేనైతే ఒక చిన్న టీ కప్పు పప్పు తీసుకున్నా అండి. పప్పు తీసుకొని కడిగి శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టాను. అసలు నిజానికి వంట స్టార్ట్ చేసినాక మీకు చూపించాలనిపించిందండి. ఇదే పప్పులో 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసానండి. ఈ ఆకు కూడా ఒక 2 సార్లు కడుక్కున్నాను. కడిగి నీళ్ళలో వేసి ఉంచాను. ఇప్పుడు ఇది నీళ్ళలో నుండి తీసి చక్కగా సన్నగా చిన్నగా కట్ చేసుకుందాం. ఆకుకూరలు మీకు తెలిసిందే, కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయమే అండి. ఇందులో ఉండేటువంటి పోషకాలు పోకుండా ఉంటది ఇలా కట్ చేయడం వల్ల. ఇప్పుడైతే సన్న సన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. కందిపప్పు తీసుకున్నా అండి. నేను చిన్న టీ గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను. ఒక గ్లాసుకి 3 గ్లాసుల నీళ్లు పోసానండి. చక్కగా అదే వాటర్లో నానబెట్టాను. ఒకసారి చక్కగా తీసేయాలి వాటర్ నానినాక, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. దీనికి సరిపడా ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా మన మిద్దె తోటలో వచ్చినాయి. ఆకుకూర కూడా మిద్దె తోటలో వచ్చింది. నిజం చెప్పాలంటే మన మిద్దె పైన ఆకుకూరలు ఏదో ఒకటి వస్తూనే ఉంటదండి. ఇలా పప్పు చేసినప్పుడు ప్లెయిన్ పప్పు కాకుండా ఏదో ఒక ఆకుకూర వేసి చేస్తూ ఉంటాను నేను. కాబట్టి చక్కగా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు పెంచుకోండి. పెస్టిసైడ్స్ లేని కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ మధ్యలో అయితే ఏది చూడు కల్తీ, తర్వాత మందులు వేయడము ఇదే సరిపోతుంది. ఇలా ఫ్రెష్ ఆర్గానిక్ మనకు దొరకట్లేదండి. కాబట్టి మనం మిద్దె పైన మనం పెంచుకొని ఇలా ఫ్రెష్ కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా కారం వేసుకుందాం. 2 పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1/2 టీ స్పూన్ కారం వేసానండి. ఉప్పుల కారాలు మాత్రం చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర అయితే ఇలా ఉడికే అప్పుడు వేస్తే పప్పు ఈజీగా డైజెషన్ అవుతుందండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ సాల్ట్, కొంచెం చింతపండు కడిగి వేసాను. మూత పెట్టి చక్కగా స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చేంత వరకు వదిలేద్దామండి. చూడండి, నేనైతే మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ మారుస్తున్నాను. 3 విజిల్స్ రావాలండి. 1 2 3 విజిల్స్ అండి. 3 వచ్చేసాయి. ఇప్పుడు చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ వెయిట్ అంతా దిగిందండి. వెయిట్ దిగే వరకు ఆగాలి. మనకు అర్జెంట్ ఉంటే మాత్రం ఇంకో 4 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనం ప్రెషర్ తీసేయొచ్చండి. చూసారా, పప్పు అయితే పర్ఫెక్ట్ గా ఉడికింది. ఇలా మ్యాషర్ తో కొంచెం పప్పుని మెత్తగా చేస్తున్నానండి. ఆకుకూర పప్పు నాకు కొంచెం ఇలా పప్పులుగా ఉంటే నచ్చుతుంది. అందుకని నేను తక్కువ విజిల్స్ పెట్టాను. ఒకవేళ మీకు మరీ మెత్తగా ఇష్టం ఉంటే మాత్రం ఇంకో 2 విజిల్స్ పెట్టండి. ఇలా మ్యాషర్ తో కొంచెం మెత్తగా అనేసాను. ఇప్పుడైతే పప్పు ఎలా ఉందో చూడండి. చూసారా, పూర్తిగా మెత్తగా కాకుండా గంటె జారుడుతో కొంచెం మెత్తగా, కొంచెం పప్పులుగా సూపర్ గా ఉంది. ఇది చక్కగా తాలింపు వేసుకొని వేడన్నంలో తింటే అద్భుతంగా ఉంటదండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెష్ గా. ఇది కూడా మన మిద్దె తోటలో వచ్చిన కొత్తిమీరే అండి. మీకు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఎలా పెంచాలి ఏంటి అనేది వీడియో కావాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మిద్దె తోట ఛానల్ని ఒకసారి అది చూడండి. ఆ ఛానల్ చూడండి. కడాయి తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను.
ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయ ఒకటే అండి 3 ముక్కలుగా చేశాను. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర తాలింపులో వేసేసి ఇవి వేగే వరకు వెయిట్ చేయాలండి. ఇలా కొంచెం ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంపినవి, తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. చూడండి, ఒక 10 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంపాను. ఫ్రెష్ కరివేపాకు వేసానండి. ఈరోజు వంట మొత్తం మిద్దె తోటలోదే అండి. కరివేపాకు కూడా మిద్దె తోటలో వచ్చింది, వేసాను. చూడండి, వెల్లుల్లిపాయ ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుందండి. వెల్లుల్లిపాయ చక్కగా వేగేంత వరకు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి పప్పులోకి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ, పసుపు వేసేసుకోవాలి. నేనైతే తప్పకుండా ఇంగువ వేస్తాను పప్పులో. తర్వాత పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఉంటాయి కదండి, అవి తాలింపు వేసినప్పుడు తప్పకుండా ఇంగువ వేస్తాను. ఇంగువ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా ఒక గరిటెడు పప్పు తాలింపులో వేసేసి మూత పెట్టేయాలండి. అప్పుడు ఇందులోని ఫ్లేవర్స్ అన్ని బయటకు పోకుండా చక్కగా పప్పుకే అంతా పట్టేసుకుంటది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మిగతా పప్పు అంతా ఇందులో వేసేద్దాం. ఇందులో వేసి కలిపేసుకోవాలండి. మీకు ఒకవేళ కొంచెం లిక్విడ్ గా కావాలంటే మాత్రం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే చిక్కగా కావాలంటే కాసేపు ఎక్కువసేపు ఉడికించుకోండి. చూసారా ఎంత బాగుందో పప్పు, సూపర్ గా కనబడుతుంది కదండి. కనబడుడు కాదు, టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉంటది. నేనైతే ఎక్కువ శాతం మిద్దె తోటలో ఏదో ఒక ఆకుకూర ఉంటదండి. దాదాపు రోజు పప్పు చేస్తాను నేను. అందులో ఏదో ఒక ఆకుకూర వేసి చేస్తానండి. కొత్తిమీరతో గాని, తర్వాత మెంతి ఆకుపప్పు, కొత్తిమీర ఆకుపప్పు, బచ్చలిలో 4 రకాల బచ్చలి ఉందండి మనకు. రెడ్ బచ్చలి ఉంది, పెద్ద ఆకుల బచ్చలి ఉంది, తర్వాత దుంప బచ్చలి ఉంది, ఇలా సిలోన్ బచ్చలి ఉంది, తర్వాత గోంగూర, పాలకూర, ఇలా ఏదో ఒక ఆకు వేసి చేస్తూ ఉంటా అండి. మనకు మిద్దె తోటలు ఉంటే అదే సౌకర్యం అండి. ప్లెయిన్ గా తినకుండా ఏదో ఒకటి వేసుకొని మనం చక్కగా తినొచ్చు. చాలా హెల్దీ కూడా రోజు ఆకుకూర తినడము. నేనైతే ఇలా ఆర్గానిక్ గా కూరలు ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ కి సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. హ్యాపీ కుకింగ్ అండి.